కావాల్సింది వాడి ప్రాణమేగా, నాతో పాటే పోతుంది. నేను చేసిన తప్పుకి అన్నయ్య కాళ్ళని నా కన్నీళ్లతో కాదు, నా నెత్తురుతో కడిగిన ప్రాయశ్చిత్తం లేదు. తనని చంపింది అన్నయ్యేనన్న ఆవేశం నాలోనే ఉన్న మనిషిని చంపేసి మృగంలా చేసింది. మొదటిసారి వాడి కళ్ళలో అసూయకు బదులు ఆవేశాన్ని చూశాను. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సదికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. అశోక్, 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 అశోక్. అక్క, నువ్వు పడుకో అక్క, ఎవరో వచ్చినట్టున్నారు, నేను చూసేస్తాను. విజయ్, నువ్వా? కాదు, నీ చావునే. ఏమైంది విజయ్? నా భార్యని నువ్వు చంపి మా అన్నయ్య చంపినట్టుగా నమ్మించి ఆ నింద నా మీద వేసి మా ఇంటికే నన్ను శత్రువుని చేసావు కదరా. చేసిన పాపానికి నిన్ను చంపి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. దేవతలంటి నా భార్యని చంపా, ఈ లోకం చూడకముందే నా బిడ్డని చంపేశా. తప్పు నువ్వు చేసి నన్ను తప్పుడు వాణ్ణి చేశావు. తెలిసిపోయిందా? మొత్తం తెలిసిపోయిందా? నిన్ను ఆయుధంగా చేసి నా శత్రువు మీదకు పంపి నేను గర్వపడుతుంటే పని మధ్యలో వదిలేసి నువ్వు ఇలా వచ్చేస్తే ఎలా విజయ్? నువ్వు తయారు చేసిన ఈ ఆయుధం నీ ప్రాణాలు తీయడానికి ఉపయోగపడుతుంది. నాకు నీలాంటి ఆయుధాలని తయారు చేయడం తెలుసు, అట్ ద సేమ్ టైం వాటిని నాశనం చేయడం కూడా తెలుసు. చెప్పు, ఇప్పుడు నిన్ను ఎలా నాశనం చేయాలి? నా నాశనం నీ వినాశనం తర్వాతేరా. దొంగ, చూడు ఎంత ఆస్తి వచ్చావో. తెలిసిందిలే టాయ్, తెలిసిందిలే టొడాయ్, నెలరాజనా రూపు తెలిసిందిలే, 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 నెలరాజనా
జరిగిన దాంట్లో వాడు తప్పు లేదు. చెయ్యని తప్పుకి వాడు బలయ్యాడు. నాకు భయంగా ఉంది. అశోకుని చంపుతానని ఆవేశంగా వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందో తెలియడం లేదు. వాడిప్పుడు మారాడు, మనిషి అయ్యాడు. మొదటిసారి వాడి కళ్ళల్లో కన్నీళ్లు చూశాను. వాడు మారాలి అనుకున్నాను కానీ హంతకుడు అవ్వాలని ఏ రోజు అనుకోలేదురా. రాత్రి వాడి ఆవేశం చూస్తే నా భయం నిజమవుతుందేమో అనిపిస్తోందిరా. చెయ్యని నేరానికి ఒకసారి హంతకుడు అనిపించుకున్నాడు. ఆ నింద నిజం చేస్తానని వెళ్ళాడురా. నిజంరా, సుమతిని వాడు చంపలేదట. వాడికి తన భార్య అంటే ప్రాణం. మొదటి నుంచి నువ్వంటే అసూయ ఉంది కానీ తన భార్య మీద తనకి అంతులేని అభిమానం కూడా ఉందిరా. రాత్రి వాడి మాటలు విన్నాక వాడిలో ఉన్న అసలు మనిషిని చూశాను. సుమతిని నువ్వు చంపి ఆ నింద తన మీద వేసేవాడిని అపోహత వాడు అలా ప్రవర్తించాడు. నిజానికి చంపింది అశోక్ అని గౌతమి చెప్పే వరకు మాకు తెలీదు.
సుమతి గారిని అశోక్ చంపడం నా కళ్ళారా చూశాను మాస్టారు. గర్భవతిని వదిలే అన్నయ్య అని బ్రతిమలాడుతున్నా వినకుండా చాలా క్రూరంగా చంపేశాడు. ఆ రాక్షసుడిని చంపుతానని వెళ్ళాడు. అలా వెళ్ళిన మన విజయ్ ఏమయ్యాడో తెలీదు. విజయ్ని ఆ అశోక్ ఏం చేశాడనని భయంగా ఉందండి. అశోక్! అశోక్! రేయ్ అశోక్! అన్నయ్య వాడెక్కడున్నాడమ్మా? ఏమైందన్నయ్య? ముందెక్కడున్నాడో చెప్పమ్మా. ఏ అన్నయ్య? అసలు వాడు మనిషా పశువా? వాడేం చేశాడో తెలుసా అమ్మా? ఏం చేశారు? తప్పుల్ని క్షమిస్తూ పోతే సహనం కూడా చెడ్డదైపోతుంది. మనసు లేదనుకున్నాను గాని అసలు మనిషే కాదని ఇప్పుడు అర్థమైందిరా. ఆడపిల్లని, అది నిండు గర్భిణ్ణి చంపాడురా. అంటే వాడు మనిషి కాదురా, మృగం. అన్న ఆకాశంలో ఉంటే తమ్ముడు పాతాళంలో ఉన్నాడని బాధపడేదాన్ని. సుమతిని చంపి విజయ్లో మనిషిని చంపేసింది ఈ రాక్షసుడా? ఇంతకాలం నేను కాపురం చేసింది ఏ మనిషితోనా? వీడసలు మనిషి కాదు, మృగం, మృగం. చెట్టు నీడనుకొని ఎంతకాలం పాము పడగ నీడని బతికాం కదరా. అన్నయ్య, అన్నయ్య, సుమతిని చంపిన తను తమ్ముణ్ణి ఏం చేస్తాడో అని నాకు భయంగా ఉందన్నయ్య. వాళ్ళ అక్కకి ట్రీట్మెంట్ చేయించడానికి డాక్టర్ మిత్ర గారింటికి తీసుకెళ్లాడు. 4-5 రోజుల నుంచి అక్కడే ఉంటున్నాడు. ఇక్కడికి రావడం లేదు. బహుశా తను అక్కడే ఉండొచ్చు. అన్నయ్య, సుమతిని తను చంపి ఆ నేరాన్ని తమ్ముడి మీద వేశాడు. విజయ్ని ఆ కేసులో నువ్వే ఇరికించినట్టు అందర్నీ నమ్మించాడు. తర్వాత తమ్ముణ్ణి విడిపించి మన తమ్ముణ్ణి మనకి శత్రువుగా చేశాడు.
అతను ఎంత ప్రమాదకరమైన మనిషో నాకెప్పుడు అర్థమైంది అన్నయ్య. నువ్వు జాగ్రత్త అన్నయ్య. అతను మనిషి కాదు, మారణ హోమం. ఏం అర్థం కావట్లేదండి. నిన్న మచిలీపట్నంలో పేషెంట్ని చూడడానికి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి అశోక్ గాని, ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చిన వాళ్ళ అక్కయ్య గాని ఎవ్వరూ కనిపించలేదు. మరీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్లతో పాటు నా దగ్గర ప్రాక్టీస్ చేస్తున్న నా జూనియర్ కూడా కనిపించడం లేదు. ఇక విజయ్ అంటే మీరు చెప్పాక వినడమే కానీ నేను అతన్ని ఎప్పుడూ చూడలేదు. వాళ్ళ గురించి మీకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ తెలిసినా నాకు ఇన్ఫార్మ్ చేయండి. షూర్, ఏ చిన్న వివరం తెలిసినా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. 9849016699. అది నా నెంబరే, ఫీడ్ చేసుకోండి. అలాగే సార్. సీ యూ. డోంట్ వరీ సార్, ఖచ్చితంగా మీ తమ్ముడికి ఏం కాదు. ఈ ఊర్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా మా స్టేషన్ కన్నా మీ ఇంటినే ఎక్కువ నమ్ముతారు. అలాంటిది మీకే సమస్య వచ్చిందని మీరు ఈ స్టేషన్కి రావడం చాలా బాధగా ఉంది. ఈ విషయాన్ని నేను నా పర్సనల్ విషయంగా తీసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ తమ్ముడు ఆచూకీ నేను తెలుసుకుంటాను. తనకి ఎవరి వల్ల ఏ ప్రాబ్లం వచ్చింది, తను కనిపించకుండా పోవడానికి కారణం ఎవరనేది ఫైండ్ అవుట్ చేసే బాధ్యత నాది. నా మీద నమ్మకంతో మీరు ప్రశాంతంగా ఉండండి. ఓకే ఇన్స్పెక్టర్. ఓకే సార్. థ్యాంక్ యూ. విజయ్ ఆచూకి ఏమన్నా తెలిసిందా? మాట్లాడవేరా? అన్ని చోట్ల చూశానమ్మా, విజయ్ కనిపించలేదు. ఆ అశోక్ కూడా కనిపించలేదు. ఏం చేసుంటాడ్రా నా బిడ్డని? మనసుకు దూరంగా ఉన్నంత కాలం మనిషి దగ్గరగా ఉన్నాడు. మనసుకు దగ్గర అయ్యాక ఇప్పుడు మనిషే కనిపించకుండా పోయాడు. వాడికి ఏం కాదమ్మా, నువ్వు భయపడకో. నిన్నటి వరకు ఇలాంటి వాడు నా కడుపును ఎందుకు పుట్టాడా అని బాధపడ్డాను. కానీ తప్పు వాడు చేయలేదు, చేయించాడని తెలిసాక అపార్థం చేసుకున్నాను. వాడిని ఎంత దూరం చేసుకున్నానో ఇప్పుడు అర్థమైందిరా. ఈశ్వర్, వాడు అమాయకుడురా. 1, 2 అని అంకిల్ని నమ్మినట్టుగా అమ్మని నమ్మలేదు, అన్నని నమ్మలేదు. ఆ అమాయకత్వమే వాడిని ఇంటికి శత్రువుని చేసింది. దీనికంతటికీ కారణం అశోకమ్మ. ఎదురొచ్చి ఏమీ చేయలేక తమ్ముడిని మనకు దూరం చేస్తున్నాడు. ఏ ఇంట్లోనూ జరిగింది ఇంట్లో జరిగింది. అందరికీ శత్రువులు బయట ఉంటారు. మన కర్మ ఏమిట్రా, ఈ ఇంటలోనే ఇంటికి శత్రువు అయ్యాడు. ఇన్ని చేసింది వాడు. ఇప్పుడు విజయ్ని ఏం చేశాడోనని నాకు భయంగా ఉందిరా. నువ్వు భయపడేంత ఏం జరగదమ్మా. నిజంగా విజయ్ అశోక్ ఏదైనా చేస్తుంటే ఈ పాటికి ఏదో రూపంలో మనకు తెలిసేది. కనిపించడం లేదు అంటే విజయ్ ఎక్కడ క్షేమంగా ఉన్నాడని నా నమ్మకం. క్షేమంగా ఉండుంటే ఇంటికి రాకుండా ఉండడురా. ఇంతకు ముందు అయితే ఉండేవాడేమో, ఇప్పుడు ఉండడురా. ఇంతకాలం వద్దనుకున్న వాళ్ళందరినీ ఇప్పుడు కావాలనుకుంటున్నాడు రా.
ఈశ్వర్, నాకు వాడిని చూడాలని ఉందిరా. చూపిస్తానమ్మా. వాడు నష్టపోయింది భార్యని బిడ్డనే కాదు, ఇన్నేళ్ల వాడి జీవితాన్ని కూడా. అందుకు కారణం నేనయ్యేలా చేశాడు అశోక్. పోయిన వాళ్ళని తీసుకురాలేకపోవచ్చమ్మా, కానీ ఉన్నవాడిని పోగొట్టుకోలేం. వాడిని కాపాడే బాధ్యత నాదమ్మా. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలియకుండా ఎలా రా ఈశ్వర్? తమ్ముడు కనిపించాలంటే ఆ అశోక్ కనిపించాలమ్మా. విజయ్ని కనిపించకుండా ఉంచగలడేమో గాని ఆ అశోక్ కనిపించకుండా ఉండలేడు. వాడు కనిపించిన మరుక్షణం తమ్ముడు కనిపిస్తాడు. ఆ అశోక్ కనిపించడు, ఎప్పటికీ ఎవ్వరికీ కనిపించడు. అంటే మనుషులు తిరిగే చోట మృగాలు ఉండకూడదమ్మా. నువ్వు నా బాధ్యత, అలాగే నా తమ్ముడు నా బాధ్యతేగా. ముందు ఆ బాధ్యత తీర్చుకొని. ఇద్దరి ఆలోచనలు ఒకటే కాబట్టి ఆ దేవుడు ఇద్దరిని దగ్గరికి చేర్చాడు. ఇప్పుడేమన్నానని అంత కోపం? ఇంతకు ముందు ఇదే మాట అది చెప్తోంది, ఇప్పుడు మీరు చెప్తున్నారు. దాని గురించి అన్నాను.